ఏదైనా కారణంతో ఆన్లైన్లో బుక్ చేసిన ట్రైన్ టికెట్ను క్యాన్సిల్ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్లో ఉండి చివరి నిమిషంలో ఈ టికెట్ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి తరచూ ఎదురయ్యే సమస్య ఇది. దీని పరిష్కారానికి రైల్వే కొంతకాలం క్రితమే నడుం బిగించింది. తాజాగా ఆ రీఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్ చేసుకుంటున్న ఈ టికెట్లకు సంబంధించి దాదాపు 50% రీఫండ్లను కేవలం 6 గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రద్దు చేసుకున్న ఈ టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్ విషయంలోనూ 98% క్లెయిమ్లను ఒక్కరోజులోనే పరిష్కరిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా రైల్వే టికెట్ను క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సందర్భంలో క్యాన్సిల్ అయినప్పుడు రీఫండ్లకు కనీసం 3 నుంచి 4 రోజుల గడువు పడుతోంది. టికెట్ డిపాజిట్ రిసీవ్ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. మానవ సంబంధం లేకుండా అన్ని ఆటోమేటిక్ గా జరుగుతోన్న వేళ రీఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఉత్పన్నమవుతోంది. దీంతో రీఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది. వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయాణికులకు ఊరట కల్పించేదే. సాధారణంగా టీడీఆర్ ఫైల్ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి చాలా సమయమే పట్టేది. ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో టీడీఆర్ ను ఫైల్ చేస్తే ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది. దాన్ని టీటీఈ ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం తీసుకునేది. అయితే ఒకప్పటిలా కాకుండా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో టీటీఈ ఎంటర్ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదవుతోంది. ఒకవేళ ఎవరైనా టీటీఆర్ ఫైల్ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని ధృవీకరించుకుని రీఫండ్లు జారీ చేస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.